యెస్. గుడ్ మార్నింగ్ అండి. నిజంగా మన వెస్టీజ్ ప్రొడక్ట్స్ వాడుతూ మేడంకి హెల్త్ అనేది క్యూర్ అయింది. ఒక్కసారి మన ఏవైతే ఉన్నాయో వెస్టీజ్ హెల్త్ సప్లిమెంట్స్ గురించి మేడంని ఫీడ్‌బ్యాక్ అడిగి తెలుసుకుందామండి. నమస్తే అండి. నా పేరు విజయలక్ష్మి. నేను ఒక 1 ఇయర్ బ్యాక్ అండి నన్ను అందరూ చూసి ఏంటి నువ్వు ఇలా అయిపోతున్నావు, ఏంటి నువ్వు ఇలా అయిపోతున్నావు అని అందరు నన్ను క్వశ్చన్ చేసేవాళ్ళు. నేను వెయిట్ కూడా చాలా వెయిట్ లాస్ అయ్యానండి. ఎంత 15 కేజెస్ వెయిట్ లాస్ అయ్యాను నా హెల్త్ ఇష్యూస్ వల్ల. ఆ తర్వాత నేను కొంచెం అంటే అన్ని మందులు వాడలేదని చెప్పలేదు. నేను కొంచెం నా హెల్త్ ప్రాబ్లం ఏంటో తెలుసుకొని నేను మెడిసిన్స్ వాడాను. కానీ ఆ మెడిసిన్స్తో పాటు నేను ఈ సప్లిమెంట్స్ వాడటం వల్ల నాకు చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చిందండి. 2 మంత్స్లోనే నేను అంటే అంతకుముందు నేను కనీసం ఒక 2 మినిట్స్ కూడా నిలబడటానికి కొంచెం అన్కంఫర్ట్గా ఉండేదని, అసలు ఓపిక ఉండేది కాదు. ఈ సప్లిమెంట్స్ వాడటం మొదలుపెట్టిన తర్వాత నేను 2 మంత్స్ తర్వాత కొంచెం నా వర్క్ నేను చేసుకొని కొంచెం ఇంట్లో నేను చేసుకునే అంత ఓపిక వచ్చింది. ఇప్పుడు మీరే చూస్తున్నారు, నేను చాలా హెల్తీగా యాక్టివ్గా ఉన్నాను. అది నాకు ఈ సప్లిమెంట్స్ వాడటం వల్లే నాకు ఆ ఇంప్రూవ్మెంట్ వచ్చిందని నేను పర్ఫెక్ట్గా 100% నేను కాన్ఫిడెన్స్తో మీ అందరికీ చెప్తున్నానండి. మీరు కూడా అందరూ వాడితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అండి. ఓకే మేడం, ఒక్కసారి ఏ సప్లిమెంట్స్ వాడారో కూడా చెప్పండి మేడం. నోని వాడానండి, గ్లూకో హెల్త్ వాడాను, ఫ్లాక్స్ ఆయిల్ వాడాను, మళ్ళీ కొల్లాజన్ కూడా నేను నొప్పులకు వాడానండి. అప్పుడు నాకు బాడీ పెయిన్స్ బాగా వచ్చాయి, వాడాను. నాకు అది 100% మంచి రిజల్టే ఉంది. ఆయిల్ కూడా బాగుంది, చాలా బాగుందండి. వంట నూనె మన ఆడవాళ్ళకి ఎక్కువ అసలు ఏ ఇంట్లోనైనా ఆడవాళ్ళు హెల్తీగా ఉంటేనే ఆ ఫ్యామిలీ అంతా హెల్తీగా ఉంటుంది. అలాంటప్పుడు మనం ఆ ఫ్యామిలీని హెల్తీగా చూసుకోవాలి. కాబట్టి మన వంట నూనె అనేది మనం అందరం రోజు కర్రీస్లో వాడేది నూనె కాబట్టి ఆ నూనెను కూడా కరెక్ట్గా మనం చూస్ చేసుకుంటే మన ఇంట్లో ఉన్న అందరి ఫ్యామిలీని అందరి ఆరోగ్యం కూడా కాపాడుకునే అదృష్టం మన చేతిలో ఉంటుంది. కాబట్టి నేను అనేది ఏంటంటే వంట నూనెకి మంచి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇది నా మీద నేను ప్రయోగం చేసుకొని మీకు అందరికీ 100% రిజల్ట్ ఉంది కాబట్టి మీ అందరికీ చెప్తున్నానండి. థ్యాంక్ యూ మేడం.